నమస్తే అందరికీ. ఈరోజు నేను హోపోనోపోనో హవాయన్ హీలింగ్ టెక్నిక్ ఎఫెక్టివ్గా త్వరగా రిజల్ట్స్ రావడానికి, మీ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్ని బెటర్ చేసుకోవడానికి ఎలా యూస్ చేయాలో చెప్తాను. మీ లైఫ్లో ఎవరైనా పర్సన్ వల్ల మీలో నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్ ఫీల్ అవ్వటం, బాధపడటం, కోపం రావటం, భయం వేయటం, ఎనీ నెగిటివ్ ఎమోషన్ ట్రిగర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్లో మేనేజర్ వల్లనో, లీడ్ వల్లనో, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ వల్లనో, మీ రిలేటివ్స్ వల్లనో, ఎనీ పీపుల్, ఎవరి వల్లైనా, ఏ వ్యక్తి వల్లైనా మీకు నెగటివ్ ఎమోషన్స్ ట్రిగర్ అవుతున్నాయంటే హోపోనోపోనో టెక్నిక్లో మీ నెగటివ్ ఎమోషన్స్ని మీరు ఎక్స్టర్నల్గా ఆ పర్సన్ని చేంజ్ చేయడానికి మీ ఎనర్జీ వేస్ట్ చేయకూడదు. హోపోనోపోనో టెక్నిక్ ఏంటంటే మీ ఇంటర్నల్ ఎనర్జీ మీరు ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనకు అదే చెప్తుంది కదా. ఇప్పుడు మీరు సాడ్ ఫీల్ అయితే మీరు సాడ్నెస్ అట్రాక్ట్ చేస్తారు, మీకు యాంగర్ ఉంటే మీకు యాంగర్ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తారు. సో మీ నెగటివ్ ఎమోషన్స్ని, మీలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ని, మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నెగటివ్ థాట్స్ని, బిలీఫ్స్ని, ఎమోషన్స్ని, ఆ పర్టికులర్ పర్సన్తో అసోసియేట్ అయిన ప్రతి థాట్ని కూడా మీరు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవటం అంటే ఆ నెగటివ్ థాట్స్ని, బిలీఫ్స్ని మీరు రిమూవ్ చేసుకోవటం మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి. మీరు ఎప్పుడైతే మీ ఇన్నర్ వర్క్ చేస్తారో, మీ ఎనర్జీస్ని ఫిక్స్ చేసుకుంటారో, ఆటోమేటిక్గా ఆ పర్సన్ బిహేవియర్ టువర్డ్స్ యూ అది మారుతుంది. వర్డ్స్కి చాలా పవర్ ఉంటుంది. హోపోనోపోనో హీలింగ్ టెక్నిక్లో ఏంటంటే 4 పవర్ఫుల్ సెంటెన్సెస్. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే మనలో ఏ రీజన్ వల్ల ఆ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు, ఆ సర్కమ్స్టాన్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది మనకు తెలియదు. సో రీజన్ ఏదైనా కానీ ఈ 4 సెంటెన్సెస్ మీరు చెప్పుకోవాలి. ఎప్పటి వరకు చెప్పాలి ఈ 4 సెంటెన్సెస్ అంటే, మీకు ఆ నెగటివ్ ఎమోషన్, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, సో అది తగ్గేంత వరకు కూడా ఈ 4 సెంటెన్సెస్ మీరు గాడ్కి తలుచుకుంటూ చెప్పాలి. మీరు కామ్ ఫీల్ అయ్యేంత వరకు, మీలో నెగటివ్ ఎమోషన్ తగ్గేంత వరకు కూడా మీరు చేయాలి. అండ్ హోపోనోపోనో టెక్నిక్ యూస్ చేసినప్పుడు డెస్పరేట్ అయిపోకూడదు. ఇది ఎంత త్వరగా రిజల్ట్ వచ్చేస్తుందా, ఆ క్వశ్చన్ మార్క్, ఇది ఎలా జరుగుతుంది, ఇది అవుతుందా అవ్వదా, లేకపోతే ఎప్పుడు అవుతుంది, ఆ డెస్పరేషన్ అనేది కూడా ఒక రకమైన నెగటివ్ ఎమోషనే. అది పెట్టుకోకుండా మీరు మీ నెగటివ్ ఎమోషన్స్ని క్లియర్ చేసుకుంటూ గాడ్ని బిలీవ్ చేయాలి, గాడ్ని ట్రస్ట్ చేసేయాలి. గాడ్ విల్ ఫిక్స్ ఇట్. మీ ఇన్నర్ ఎనర్జీని మీరు క్లియర్ చేసుకుంటూ ఇంకా యూ హ్యావ్ టు లెట్ ఇట్ గో. గాడ్ని బిలీవ్ చేసి ఇంకా దాన్ని వదిలేయాలి. మిరాకిల్ విల్ హ్యాపెన్. అది ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనే డెస్పరేషన్ పెట్టుకోకుండా కంటిన్యూస్గా యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇమోషనలీ బెటర్ ఫీల్ అయ్యేంత వరకు కూడా ఈ 4 సెంటెన్సెస్ చెప్పుకోవాలి. మీరు ఒకవేళ నన్ను రీచ్ అవుట్ అవ్వాలనుకుంటే, ఎలా చేయాలి అన్న మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో దేనికైనా మీరు మెసేజ్ చేయొచ్చు. హ్యాపీ క్లీనింగ్.